ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీటిని ఫోటోలు వీడియోలు తీసింది. బిల్ కూడా నా దగ్గర భద్రంగా ఉంది. ఇటివ్వండి, దాచిపెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడ నిజం తెలిసిందో అని దడుచుకున్నానే. మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరండి. అన్ని గన్స్ లో మనం తెచ్చిన గన్సే ఎక్స్పైరీ అవ్వాలా? ఇది మన దురదృష్టం వల్ల జరగలేదు గిరిజా, వసుంధరక్క అదృష్టం వల్ల జరిగింది. ఆ ఈశ్వరి వల్ల ప్రమాదం తప్పింది. సరే పద రా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ. ముందుగా నా మీద ఎంతో అభిమానంతో వచ్చి నాకు పుట్టినరోజు విషెస్ చెప్పి ఈ వేడుకలో భాగమైనందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. దీనంతటికీ కారణం నా కొడుకు సుందరమూర్తి, నా కోడలు ఈశ్వరి. ఒకానొక సమయంలో నా కొడుకు క్షేమం గురించి ఆలోచిస్తూ అసలు బర్త్డే ఫంక్షనే వద్దు అని చెప్పాను. కానీ నా కోడలుందే నాకంటే మొండిది. ఒక్కసారి ఏదైనా అనుకుందంటే అది కంప్లీట్ చేసేంత వరకు వదలదు. లేదు, మీరు పుట్టినరోజు జరుపుకోవాల్సిందే అని పట్టుపట్టింది. అన్నట్టే ఇంత గ్రాండ్గా నా బర్త్డే చేసి చూపించింది. ఇంకో జన్ముంటే నువ్వే నా కొడుగ్గా పుట్టాలి, తనకి భార్యగా నువ్వే రావాలి. మా అత్తయ్య నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. చాలా సంతోషం. కానీ మా అత్తయ్య నన్ను కోడలుగా కాకుండా కూతుర్లా చూసుకుంటుంది. నాకు, నా చెల్లికి అమ్మ లేని లోటు తీర్చింది మా అత్తయ్య. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ఎప్పుడు నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించే ఆశాదీపం మా అత్తయ్య. మా అత్తయ్య గురించి ఒక్క మాట మాత్రం గర్వంగా చెప్పగలను. అదేంటంటే ప్రతి ఒక్క కోడలికి నా అత్తయ్య లాంటి అత్తయ్య ఉంటే ఎలాంటి కష్టం రాకుండా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటుంది. ఇలాంటి అత్తయ్య దొరకటం నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యమని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే మా అత్తయ్యకి నేను కోడలుగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమారన్నా, నీకు మందు తెచ్చాను. అన్నా, నీకు పెగ్గు స్ట్రాంగే కదా? రెడీ అన్న పెగ్గు. ఏందన్నా ఈ గెటప్? నువ్వేనా అసలు? నమ్మలేకపోతున్నాను. మారాల్సిన టైం వచ్చిందిరా. మార్టం ఏంటన్నా? అవునరా, ఈ దందాలు, దాదాగిరిలు, రౌడీజం అన్నీ మానేస్తున్నాను. ఇంత సడన్ గా ఏంటన్నా? వసుంధరాదేవి గారి కొడుకు సుందరమూర్తి నా కళ్ళు తెరిపించాడురా. చావంటే భయం లేకుండా ఎప్పుడు కత్తులు పట్టుకుని తిరిగే నాకు తల్లి ప్రేమని, భార్య ప్రేమని గుర్తు చేసి నాలో బతకాలన్న ఆశని కల్పించాడు. అందుకే ఈరోజు నుంచి నలుగురికి ఉపయోగపడేలా బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వే అలా అంటే ఎలా అన్నా?
కనీసం మందైనా తాగుతావా లేదా అన్నా? మామూలు మనిషిగా ఉన్న నన్ను మృగంగా మార్చింది ఈ మందేరా. అది కూడా మానేస్తున్నాను, మీరు కూడా మానేయండిరా. నువ్వెలా చెప్తే అలా అన్నా. కాకపోతే ఈ ఒక్కరోజుకి రేయ్, నీ ఇష్టం రా, నేను మాత్రం తాగను. నువ్వు తాగుతులే అన్నా. అవునన్నా, ఆ సుందరమూర్తి వాళ్ళ ఇంట్లో ఏంటనే సమస్యలు? వాళ్ళలో వాళ్ళకి పడదా? ఏమైందిరా? ఏమవటమేటన్నా, అప్పుడు నీకు ఈశ్వరి మేడం గారికి గొడవ జరిగింది కదా, అవును. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ వాసుదేవ్ ఉన్నాడు కదా, వాడు మన వాడికొకడికి సుపారీ ఇచ్చి ఈశ్వరి మేడంని చంపాలని ప్లాన్ చేశారంట. ఏంటి? అయితే అదృష్టం బాగుండి ఈశ్వరి మేడం తప్పించుకుందంట. లేదంటే ఆ మూమెంట్లో ఆ నేరం నీ మీదేయాలని ప్లాన్ చేశారంట వాసుదేవ్. నాకు ఈ విషయం ఈ మధ్య తెలిసిందన్నా. అప్పుడు నీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సుందరం గురించి చెప్తుంటే గుర్తొచ్చింది. నా మీద ఇంత కుట్ర ప్లాన్ చేస్తాడా వాడు? అయిపోయాడు వాడు. వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడా? ఛా! ఫోన్ ఎత్తనంత మాత్రాన వదులుతాననుకుంటున్నాడా? నేరుగా వెళ్ళి ఆ కుటుంబం ముందే వాడి బండారమంతా బయటపెట్టి వాణ్ణి నిలదీస్తాను. ఈ బర్త్డే పార్టీ మరింత ఎంటర్టైనింగ్ గా ఉండాలి అని డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రామ్ ని మొదటగా మా అత్తయ్య డాన్స్ తో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయ్యో, నాకు డాన్స్ రాదమ్మా. కావాలంటే మీరందరూ చేయండి, మేము చూస్తాం. అలా అంటే కుదరదమ్మా. ప్లీజ్ మా కోసం చేయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, చెయ్యమ్మా, మా కోసం చెయ్యమ్మా. ఏంట్రా నువ్వు కూడా? మీరు చేయండి, బాగుంటుంది. అరే చెయ్యొద్దు ఊరుకోమంగా. అయ్యో, పిల్లలు అడుగుతున్నారు కదా. అత్తయ్య, ఈ బర్త్డే రోజు మీరు డాన్స్ చేస్తే అది మాకు స్వీట్ మెమరీ అవుతుంది. ప్లీజ్ అత్తయ్య, కాదనకండి. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్ అమ్మో, నేనెందుకు డాన్స్ చేయడం అమ్మా? వద్దమ్మా తల్లి, నాకు రాదు, మీరే చేయండి. ప్లీజ్ అమ్మా. ఒక్కసారి ప్లీజ్ అత్తయ్య. చెయ్యాలి. వదినా వెళ్ళు. మంగా నువ్వు. అయ్యో, పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా, కాదనకు. అమ్మా అత్తయ్య, చెయ్యాలమ్మా. అయ్యో, నేను- నాకు రాదు. లేమ్మా ప్లీజ్ అమ్మా. అరే, అమ్మా, చెయ్యొద్దురా, వెళ్ళు. పిల్లలు చేయాలి. చూస్తున్నారు కదా. అమ్మా చెయ్యమ్మా. చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడ చాడే.